ఓకే. నెక్స్ట్ స్టూడెంట్ వీసాలు. స్టూడెంట్ సారీ ఇది స్టూడెంట్ వీసాలు స్టూడెంట్ వీసాలు. అన్నారు. స్టూడెంట్ వీసాలు ఏంటంటే ఇప్పుడు మీకు వైఎన్ఆర్ గారు, ఇప్పుడు మనోళ్ళు మాస్టర్ స్టూడెంట్ చేయడానికి వస్తారు. మాస్టర్స్ అన్నది 2 years, ఏది స్పెషల్ కంప్యూటర్ సైన్స్. లా అటువంటి అయితే 1 year. మాస్టర్స్ ఇన్ లా అన్నది 1 year. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఇటువంటి పోయేది మాత్రం 2 years. ఓకే. వాళ్ళకు బ్యాచులర్స్ పోతే 4 years, పిహెచ్డి పోతే 5 years కదా. నార్మల్ గా బ్యాచులర్స్ అన్నది 4 years, మాస్టర్స్ అన్నది 2 years. అయితే అక్రాస్ ద బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే 5 ఏళ్ళు వీసా ఇస్తారండి. ఓకే. వీసా స్టాంపింగ్ అనేది అయింది. కానీ అక్కడ ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి ఏం చెప్తారంటే నువ్వు ఎన్నైన్లైన్ ఇక్కడ ఉండొచ్చురా అని చెప్తారు అన్నట్టు. వాళ్ళు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అని పెడతారు అన్నట్టు. అంటే వాడు బ్యాచులర్స్ పోయినోడు బ్యాచులర్స్ పోయి మాస్టర్స్ చేసుకొని డాక్టరేట్ చేసుకొని, ఆ డాక్టరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచులర్స్ మొదలుపెట్టి మళ్ళీ అట్లా మొదలుపెట్టి అట్లా కూడా చేసుకుంటూ ఉంటారు. కొందరు ఒక మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఇంకో మాస్టర్స్ చేసుకోవచ్చు, అట్లుంటది అన్నట్టు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీసా అన్నది 4 ఏళ్ళకే గ్రాంట్ చేస్తాము. ఇంకోటి, మీరు ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి పోదలుచుకుంటే ఇదివరకు ఏంటంటే కొత్త స్కూల్కి పోయి అంటే కొత్త కాలేజ్ పోయి అడ్మిషన్ వచ్చేస్తే ఈ కాలేజ్ నుంచి ఆ కాలేజ్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయింది అన్నట్టు. గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ట్రాన్స్ఫర్ అయింది అన్నట్టు. అవి తీసేస్తాము అని. ఇంకోటి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అని చెప్పిన కదా, మీరు ఎన్నేళ్ళైనా ఉండొచ్చు అని చెప్పి ఉంటారు కదా. లేదు, మీ కోర్సు బ్యాచులర్స్ డిగ్రీయే, మీరు 4 ఏళ్ళే ఉండాలి. ఆ తర్వాత ప్రతిసారి మీరు ఏదైతే ఎక్స్టెన్షన్ చేసుకుంటారో గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. వేరే కాలేజ్ పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. బ్యాచులర్స్ నుంచి మాస్టర్స్ పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఒక మాస్టర్స్ నుంచి ఇంకో మాస్టర్స్ పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. కాలేజ్ అయిపోయిన తర్వాత ఓపీటీ వస్తుంది, అది ఆటోమేటిక్ గా ఇచ్చేసే వాళ్ళు అన్నట్టు. అది మేము ఆటోమేటిక్ గా, అది కూడా వాళ్ళు గ్రే ఏరియాలో పెట్టిండ్రు. ఆటోమేటిక్ ఇవ్వమని క్లియర్ గా చెప్పట్లేదు. అది కూడా ఆటోమేటిక్ మేము ఇవ్వము, దాన్ని కూడా మీరు మా పర్మిషన్ అడగాలి. స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది కూడా 1 year తర్వాత 2 years స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా మీరు ఆటోమేటిక్ ఇయ్యము. సో ఇవన్నీ రెస్ట్రిక్షన్స్, ఈ ప్రపోజ్ రెగ్యులేషన్స్ కూడా ఆల్రెడీ పబ్లిష్ అయిపోయినాయి. దాని కమెంట్ పీరియడ్ కూడా అయిపోయింది. అవి ఏ రోజైనా కూడా పబ్లిష్ కావచ్చు. అవి పబ్లిష్ అయితే ఏమైందంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ కానీ మరి ఇవి ఆ పబ్లిష్ అయినప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కి అప్లై చేస్తారా, ఉన్న స్టూడెంట్స్ కి అప్లై చేస్తారా అన్నది ఇప్పుడు మాకు క్లియర్ గా తెలియదు. ఎందుకంటే రెగ్యులేషన్స్ లో వాళ్ళు క్లియర్ గా చెప్పలేదు. ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయితే కొత్తగా వచ్చే స్టూడెంట్స్ ఉంటుంది, ఆల్రెడీ స్టూడెంట్స్ వాళ్ళందరికీ వర్తిస్తుంది. అది ఆ క్లారిటీ లేదు, అది ఇంకా తెలియదు, అది మాకు తెలియదు ఇంకా. ప్రస్తుతం అయితే కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయింది, అది మాత్రం తెలుసు. ఉన్న వాళ్ళకి ఇంప్లిమెంట్ అయింది, అది గ్యారంటీ. ఉన్న వాళ్ళకి ఇంప్లిమెంట్ అయిద్దా అన్నది మేము రెగ్యులేషన్స్ పబ్లిష్ అయిన తర్వాతనే చెప్పగలుగుతాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రపోజ్ రెగ్యులేషన్స్ ప్రకారం మేము ఊహించలేకపోతున్నాం ఎట్లా చేస్తాం. ప్రపోజ్ రెగ్యులేషన్ ఎందుకంటే దానికి క్లాజ్ ఏం లేదు, దానికి సంబంధించిన వర్డ్స్ ఏం పెట్టలేదా? స్టెమ్ ఓటీపీ గురించి పెట్టలేదు, క్లియర్ గా పెట్టలేదు. ఎప్పుడు వర్తిస్తుంది, ఏ డేట్ వర్తిస్తుంది అనేది పెట్టలేదు వాళ్ళ క్లియర్ గా. పెట్టలేదు కాబట్టి మాకు అర్థం కావట్లేదు ఎట్లా అన్నది ఇప్పుడు. సో రెగ్యులేషన్స్ పబ్లిష్ అయిన తర్వాత అవి కూడా రెగ్యులేషన్స్ ఇప్పుడు మనం ఈ రోజు July 16th కదండి, ఎప్పుడు పబ్లిష్ అవుతుందో తెలియదు. దానికి డేట్ ఏముండదా? ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్? జనరల్ గా అక్టోబర్ నుంచి ఏదో ఉంటాయి కదా, దీనికి సంబంధించిన. అట్లేం లేదండి, వాళ్ళు అట్లేం లేదండి. అవి కొన్ని వీసా నెంబర్స్ అవి ఉంటాయండి, అవి అక్టోబర్ నుంచి ఉంటాయి అంతే తప్పితే మిగతా అన్ని అక్టోబర్ నుంచి రూల్ ఏం లేదు. కాలేజ్ నార్మల్ గా ఆగస్ట్ నుంచి మొదలైంది. సో వాళ్ళు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు, ఎప్పుడు పబ్లిష్ చేస్తారు, ఈ 2 రెగ్యులేషన్స్ మీరు చెప్పినది ఏది H1B వేజ్ ఇంక్రీజు, స్టూడెంట్ వీసా సిగ్నిఫికెంట్ చేంజెస్ అన్నది ఎప్పుడైనా ఇంప్లిమెంట్ కావచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు కూడా కావచ్చు, ఎనీ మూమెంట్, రేపో ఎల్లుండో ఆ తర్వాత కావచ్చు. అవును. మాకు అకాడమిక్ ఇయర్ అన్నది ఆగస్ట్ ఎండింగ్ లో సెప్టెంబర్ మొదలవుతుంది. మీ దగ్గర ఏదైతే జూన్ లో మొదలైద్దో మాది ఆగస్ట్ లో మొదలైంది. అదే నెక్స్ట్ మంత్ రాబోతుంది కాబట్టి ఎట్ ఎనీ టైం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు.